కావలసిన పదార్థాలు ఇది ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ అండి 1 గ్లాసు, అలాగే ఆనియన్ ఒకటి ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్ 1-2 చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి, పోపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే పచ్చి శనగపప్పు 1 టీ స్పూను, కరివేపాకు కొత్తిమీర కొంచెం, రెడ్ చిల్లీ పౌడరు కొంచెం అండి, అలాగే పసుపు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కనిద్దాము. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనము పోపు దినుసులు వేసేసుకుందాము. ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే పచ్చి శనగపప్పును కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇవన్నీ దోరగా ఫ్రై చేసేసుకుందాము. కావాలంటే వేరుశనగపప్పును కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు వేగనిద్దాము. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకుందాము. అలాగే కరివేపాకును కూడా వేసేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కాసేపు మనము ఫ్రై చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. ట్రాన్స్పరెంట్గా ఉంటే చాలు, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ తాలింపు అన్నంకి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకుందాము. అలాగే కొద్దిగా కారం అండి, చిల్లీ పౌడర్ కొంచెము లైట్గా, వేసేసుకొని ఇప్పుడు మనము చల్లార్చి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకుందామండి. రైస్ బాగా చల్లారి పొడి పొడిగా ఉండాలి. మెత్తగా ఉంటే టేస్ట్ బాగుండదు ఈ తాలింపు అన్నంకి. ఎప్పుడన్నా రైస్ మిగిలింది లేదు పిల్లలకు ఈ విధంగా కూడా మనము లంచ్ బాక్స్కి చేసి ఇవ్వచ్చు. ఇది ఫ్రెష్ రైసే అండి, మిగిలిన అన్నం కాదు. ఓకే, ఇప్పుడు మనము ఇందులో రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకుందాము. వేసేసుకొని ఈ రైస్ని బాగా మనము ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్. ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేటట్టు బాగా మనము ఫ్రై చేసేసుకుందాము రైస్ని. చాలా సింపుల్, తర్వాత టేస్ట్గా కూడా ఉంటుంది. ఎప్పుడన్నా మనకు కర్రీస్ లేనప్పుడు అలాంటప్పుడు ఈ విధంగా మనము చేసేసుకోవచ్చు. ఇందులో కావాలంటే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా పిండుకోవచ్చు. కొద్దిసేపు మనము ఫ్రై చేసేసుకుందాము రైస్ని. ఇప్పుడు ఈ రైస్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఫైనల్గా మనము కొద్దిగా కొత్తిమీరని చల్లేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే తాలింపు అన్నము లేదా పోపన్నం రెడీ అయిపోయినట్లే అండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకుందాం.
ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పోపన్నం లేదా తాలింపన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.